మాట తప్పడు మడమ తిప్పడు అని ఓ తెగ చెప్పేసుకుంటారు వైసీపీ వాళ్ళు. కానీ ఆచరణలో మాత్రం ఆ నాలుకను మడత పెట్టేస్తూ ఉంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా జగన్ ముసుగు మరోసారి తొలగిపోయిందని రాజకీయ ప్రత్యర్థులు విశ్లేషిస్తున్నారు. కేసుల భయం జగన్ ను వెంటాడుతోంది. సిబిఐ ఈడీ కేసులతో పాటు లిక్కర్ కుంభకోణం కేసు కూడా నిద్ర పట్టనివ్వటం లేదు. అందుకే రక్షణ మంత్రి రాజ్నాథ్ అడక్కముందే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. టీడీపీ జనసేనతో బీజేపీ బలమైన సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ పరిణామాల మధ్య లిక్కర్ కేసు ఏ క్షణమైనా జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం కనిపిస్తోంది. ఒక లిక్కర్ కేసే కాదు, రికార్డులు తీస్తే సిబిఐ ఈడీ కేసులు కూడా జగన్ ను వెంటాడుతూ ఉన్నాయి. అందుకే మొత్తం 11 మంది ఎంపీలు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికే ఓటేశారు. లిక్కర్ కేసులో జైలులో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ తీసుకుని మరీ ఢిల్లీ వెళ్లి ఓటేశారు. ఇక ఢిల్లీలోనూ వైసీపీ ఎంపీలు ఎన్డీఏ నేతల చుట్టే ప్రదక్షిణలు చేశారు. పీయూష్ గోయల్ దగ్గరకు క్యూ కట్టి తామందరం ఎన్డీఏ అభ్యర్థికే ఓటేస్తున్నామంటూ చెప్పుకున్నారు. ఏపీ గల్లీల్లో వైసీపీని చిత్తుగా ఓడించిన ఎన్డీఏకు ఢిల్లీలో గులాంగిరి చేయటం ఏంటని సాక్షాత్తు జగన్ సోదరి షర్మిల ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు జగన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్క లిక్కర్ కేసే కాదు, అక్రమాస్తుల కేసులో ఏసీబీ కోర్టు విచారణ రేపో మాపో ప్రారంభం కాబోతోంది. వివేక హత్య కేసు విచారణ చేయాలా లేదా అనే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను సుప్రీం ఆదేశించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. లిక్కర్ కేసులో సిట్ విచారణ తరుపుకొస్తోంది. ఈ కేసుల భయంతోనే ఎన్డీఏ అభ్యర్థికి ఎంపీలతో ఓటేయించారని జగన్ పై విమర్శలు వస్తున్నాయి. అందుకని ఆ భగవంతుడు పైన ఉన్నాడు, అనుభవిస్తున్నాడు. నువ్వు వెంకలు వేస్తున్నావు, ఎందుకు యూరియా అంటావు. నేనేమో జగన్మోహన్ రెడ్డికి చేతులు ఎత్తేసి అక్కడ ఉపరాష్ట్రపతికి కాలు పడుతుంటాను. దేశవ్యాప్తంగా ఉండే సమస్య కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి నన్ను 52 టన్నులు మనకు అలాట్మెంట్ ఆఫీసులు ముట్టడి చేస్తే అక్కడేమో కాలు పట్టుకుంటే వాళ్ళు కూడా చేయలేని ఏం లేదు. మాక్సిమం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. వైసీపీ ఏంటంటే 11 సీట్లు వచ్చేటప్పటికి గాడి తెప్పి అయోమయంలో పడిపోయింది. అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు. ఎన్డీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి జగన్ మద్దతు ఇవ్వకపోవడం ఘోరమైన తప్పిదమని ఉండవల్లి వంటి వారు కూడా వ్యాఖ్యానించారు. చరిత్ర జగన్ ను క్షమించదని, కేసుల భయంతోనే బీజేపీతో కాళ్లబేరానికి వచ్చారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఎక్స్ లో వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లా. మనం ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అలా. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయన పార్టీ వాడు కాదు, మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు, కాంగ్రెస్ మీ మీద కేసులు పెట్టినట్టున్నారు. సుదర్శన్ రెడ్డి ఏం పార్టీ వాడు కాదే. ఆయన కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ నిజంగా నిలబెట్టగలరు. ఆ నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఇక ఎంతకన్నా ఆపర్చునిటీ మీకు ఏమొస్తుంది? ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసెంట్ చెప్పలేకపోతే, మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసెంట్ చెప్పలేకపోతే ఎలాగా? నాకు అర్థం లేదు అసలు వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తానందో. రాజకీయంగా వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చి అదే రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా రైతు పోరుతో నిరసనలు చేపట్టడం, ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా వైసీపీ డ్రామాలు ఆడుతోందని, ఇది ఆ పార్టీ ఉనికికే ప్రమాదమని పరిశీలకులు చెబుతున్నారు. ఏపీ ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ ప్రయత్నించిందని, కానీ ఢిల్లీలో ఎన్డీఏకి మద్దతిచ్చిన విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని కూడా చెబుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు దక్కకపోవడం, టీడీపీ గెలవటం జగన్ కు రాజకీయంగా సెట్ బ్యాక్ గా మారిందని వైసీపీ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. రోజు రోజుకు దిగజారుతున్న ప్రతిష్టను కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేయటం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
వారంలో 3 రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో, మిగతా 4 రోజులు బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉంటున్నారని, కార్యకర్తలు ఎప్పుడు కలుస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు కూటమి రాయలసీమపై ఫోకస్ పెట్టింది. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపొందిన 4 ఎంపీల్లో 3 ఎంపీలు రాజంపేట, కడప, తిరుపతి, రాయలసీమకు చెందినవి కావటం, మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే ప్రాంతం నుంచి ఎన్నిక కావటంతో రాయలసీమపై దృష్టి పెట్టింది. జగన్ సొంత జిల్లా కడపలో మహానాడు నిర్వహించగా, ఇప్పుడు అనంతపురంలో సూపర్ 6, సూపర్ హిట్ పేరిట బుధవారం భారీ బహిరంగ సభను కూటమి పక్షాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 11 మంది వైసీపీ ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిచ్చి సెల్ఫ్ గోల్ వేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.